డయాబెటీస్, మధుమేహం ఆర్ షుగర్ వ్యాధి అంటాము. ఇది లాంగ్ టర్మ్లో ఉండడం వల్ల పేషెంట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ డయాబెటిక్ రెటినోపతి, అంటే కంటి మీదనే ఫస్ట్ దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత నెఫ్రోపతి కిడ్నీస్ మీద, దాని తర్వాత న్యూరోపతి నరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్, వేళ్ళు, కాళ్ళ వేళ్ళు, అది డయాబెటిక్ ఫుట్ ఇలాంటివి వస్తుంటాయి. బట్ మెయిన్గా రెటినా మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా చూపు ఫ్లక్చుయేషన్స్లో విజన్ ఫ్లక్చుయేషన్స్ రావడం, చూపు మందగించడం, వీటన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మన దగ్గరలో ఉన్న ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డైలైటెడ్ ఎగ్జామినేషన్ చేస్తారు, రెటినా ఎగ్జామినేషన్ చేస్తారు. దాంట్లో ఉన్న లిక్విడ్ ఫ్లూయిడ్స్ హెమరేజెస్ ఉన్నాయా, రెటినాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది వాళ్ళు చూసి నెక్స్ట్ టెస్ట్ లైక్ ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ, ఫండస్ ఫోటోగ్రఫీ ఇవన్నీ చేసి ఓసిటీ చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది యాంటీవైజెఫ్ ఇంజెక్షన్స్ కానీ, లేజర్ థెరపీ కానీ, లేట్ స్టేజెస్లో అనుకుంటే అప్పుడు దానికి వాళ్ళు విట్రియో రెటినల్ సర్జరీస్ కానీ చేసి దాన్ని మళ్ళీ విజన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ కాలం ఉంటుంది, ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.